ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా, పొట్టు మినపప్పుని మనం గారెలకి అలానే దోసకి ఉపయోగించుకుంటూ ఉంటాము. కానీ వాటిని కడగాలంటే కొంచెం రిస్క్తో కూడిన పనే, ఎందుకంటే ఎక్కువసేపు కడిగితే కానీ పొట్టు ఊడదు కదా. ఇక నుంచి ఆ బాధ అవసరం లేదండి. ఇలా పొట్టు మినపప్పుని నానబెట్టేటప్పుడు కొంచెం వంట నూనె, మనం వంటల్లో ఉపయోగించుకునే నూనెని కొంచెం వేసి ఇలా బాగా కలిపేసేయండి వాటికి పట్టేలాగా. అప్పుడు నీళ్లు పోసి నానబెట్టి తర్వాత మనం క్లీన్ చేసేటప్పుడు జస్ట్ ఊరికి ఒక్కసారి కడగగానే మొత్తం పొట్టు ఊడొచ్చేస్తుందండి. ఎలా వస్తాయి అంటే మనం మామూలుగా పొట్టు లేని పప్పు తీసుకొచ్చుకుంటాం కదా, అలా ఎలా ఉంటాయో సేమ్ అలానే వచ్చేస్తాయి. నెక్స్ట్ టైం నేను కడిగి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను కడిగి చూపించకుండా నానబెట్టా కదా, టైం పడుతుందని కడగలేదు. ఒక 4-5 గంటలన్నా నానాలి కదా, అప్పుడు మనం ఎలా కడిగితే పొట్టు మొత్తం వచ్చేస్తుందండి. చేస్తే మీకే తెలుస్తుంది. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు మనం చేతులతో పట్టుకొని కట్ చేసిన తర్వాత మనం సోప్ వేసి క్లీన్ చేసుకున్నా కూడా హ్యాండ్స్ని మళ్ళీ అవి కారంగా ఉంటాయి. మనం కలర్లో పెట్టుకున్న ఫేస్ మీద పెట్టుకున్నా కూడా మండుతూ ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఆ బాధ అవసరం లేకుండా ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్కి మిర్చిని గుచ్చేసి ఇలా కట్ చేసుకున్నారంటే సింపుల్గా మన పని అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇంకా మండే సమస్య ఉండదు కాబట్టి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి పాలు పొంగకుండా ఉండే అద్భుతమైన చిట్కా అనమాట. మనం పాలు కాసేటప్పుడు వాటి ఎదురుగా ఉన్నా సరే ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి. పొంగిన తర్వాత కూడా సిమ్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ పొంగు బయటకు వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే పాలు కాసేటప్పుడు ఇలా ఒక గరిటెని అందులో పెట్టేసేయండి. ఇంకా అవి పైకి వచ్చే ప్రసక్తే ఉండదు, అంటే పొంగే ప్రసక్తే ఉండదు అనమాట. చూసారు కదా, ఇలా పాలు కాసేటప్పుడు ఒక్క గరిటెని అందులో పెట్టేసి మనం పాలు మరిగించుకున్నామంటే చాలు, పాలు పొంగకుండా చక్కగా ఉంటాయి. మనకి స్టవ్ అంతా క్లీన్గా ఉంటుంది కాబట్టి ఈ టిప్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో ఎక్కడ చూసినా జలుబులు, దగ్గులు, పిల్లలకైతే చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం జలుబు చేసినా కూడా వాళ్ళు చాలా వీక్ అవుతుంటారు కదా. అలా కాకుండా మీరు ఎలాంటి మెడిసిన్ వేయకపోయినా సరే జలుబు నుంచి, దగ్గు నుంచి నిమిషాల్లో విముక్తి రావాలంటే అద్భుతమైన చిట్కా అనమాట. ఇలా స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని నీళ్లు పెట్టేసేయండి. అవి మరిగేటప్పుడు ఇలా కొంచెం పచ్చకర్పూరం, బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరం. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, పూజ షాపుల్లో దొరుకుతుంది, మామూలు స్టోర్స్లో దొరుకుతుంది, మీకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి పచ్చకర్పూరం అంటే ఇస్తారు. అది తీసుకొని కొంచెం అంటే కొంచెం చాలు ఇలా పౌడర్ లాగా నలిపేసి ఆ వాటర్లో వేసి ఆ ఆవిరిని మనం పట్టించామంటే చాలండి. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా సరే, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఎంత జలుబు దగ్గు ఉన్నా కూడా శ్వాస ఆడకపోయినా సరే నిమిషాల్లోనే విముక్తి లభిస్తుంది. కాకపోతే ఇలా పట్టేసేయండి. జస్ట్ ఒక దుప్పటి కానీ లేదంటే ఇలా టవల్ కానీ వేసుకొని ఆవిరిని బయటకు పోనీయకుండా బాగా పీల్చుకున్నారంటే చాలు, మనకి జలుబు దగ్గు నిమిషాల్లోనే తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి, దోసపెనం మీద సాల్ట్ వేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, దోసపెనం మీద సాల్టే వేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఎంత పాతబడిన తుప్పుబడిన దోసపెనాన్నైనా నిమిషాల్లోనే కొత్త దానిలాగా చేసి మనం వాడుకోవచ్చు. మళ్ళీ మనం కొత్తది కొని అవసరమే రాదండి. అప్పుడప్పుడు ఇలా మీకు దగ్గర ఉన్న ఐరన్ పెనం కానీ నాన్ స్టిక్ పెనం కానీ ఏదైనా సరే అప్పుడప్పుడు ఇలా చేశారంటే చాలు, మీకు కొత్త పెనంతో అవసరమే ఉండదు. నేనైతే అసలు ఎన్ని రోజులు వాడతానంటే ఇలా చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ రోజులు పెనాలు వస్తాయి. చూసారు కదా, పెనం మీద స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి ఇలా సాల్ట్ వేసి అది వేడిగా ఉన్నప్పుడు ఇలా బాగా రుద్దండి. ఆ సాల్ట్ వేడికి ఆ పెనం మీద ఉన్న తుప్పు కానీ లేదంటే మనకి అంత అంటుకుపోయి ఉంటుంది కదా మందంగా, అదంతా ఊడొచ్చేస్తుంది. ఇలా బాగా రబ్ చేయండి. చూసారా గోకుతుంటే ఎలా వస్తుందో, చుట్టూ సైడ్లకు కూడా మీకు ఎక్కడెక్కడ ఉందో అంతా. అప్పుడప్పుడు అంటే కనీసం నెలకి ఒక్కసారైనా మీ దగ్గర ఉన్న పెనాన్ని ఇలా చేయండి. ఐరన్ పెనమైనా నాన్ స్టిక్ పెనమైనా ఏదైనా సరే ఇలా చేశారంటే చాలు, మీకు దోశలు అంటుకోమన్నా అంటుకోవు. మంచిగా ఆకుల్లాగా లేసి వస్తాయి, పల్చగా వస్తాయి, అస్సలు అంటుకోకుండా వస్తాయి. చూసారు కదా, ఇలా బాగా రుద్దేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ రుద్దేసి మొత్తం సాల్ట్ని ఇలా గోకేయండి, తీసేయండి. ఇలా చేయడం వల్ల మీ దోస పెనం ఎన్ని రోజులైనా కూడా కొత్త దానిలాగే ఉంటుందండి. మీ దగ్గర పక్కన పడేసిన పాత పెనం ఉన్నా సరే తీయండి. తీసి ఇలా ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ డే, మీరు చేసిన రోజు దోశలు వేయద్దు, నెక్స్ట్ డే దోశలు వేయండి. మీరు ఉల్లిపాయ రుద్దాల్సిన అవసరం లేదు, ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దోశ వేసేసుకుంటే చాలు, కొంచెం నీళ్ళు అలా చల్లేసి దోశ వేసుకున్నామంటే చాలు, చక్కగా ఆకుల్లాగా లేసి వస్తాయండి. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఉప్పు తీసేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసాం కదా వాటర్ వేసి. నెక్స్ట్ టూత్పేస్ట్, కొంచెం టూత్పేస్ట్ తీసుకొని దాని మీద వేసేయాలి. వేసిన తర్వాత బాగా రుద్దాలండి. చూపిస్తాను.
ఇదిగో చూసారు కదా, ఇలా కొంచెం అంటే కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. వేసిన తర్వాత మీకు ఏదైనా బ్రష్ తీసుకొని ఇలా రుద్దేసేయండి, లేదంటే మీ దగ్గర పీచ్ అయినా తీసుకొని రుద్దేసేయచ్చు. నేను టూత్ పేస్ట్ బ్రష్ తీసుకొని ఇలా రుద్దుతున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఇంక వేడి ఉండాల్సిన అవసరం లేదు, ఆ ఉన్న వేడే సరిపోతుంది. లైట్గా వేడి ఉంటుంది కదా, ఆ వేడి మీద ఇలా వాటర్ వేసి పేస్ట్ వేసి ఇలా శుభ్రంగా అంచుల వరకు మొత్తం క్లీన్ చేసేయండి. చూసారా ఎంత మురికి లేసి వస్తుందంటే, అదంతా తుప్పో జిడ్డో తెలియదు కానీ ఎలా వస్తుందో చూసారా. ఇలా చేయడం వల్ల పెనం మళ్ళీ ఇప్పుడే మనం కొత్తది కొనుక్కొచ్చామా అన్నట్టు అవుతుందండి. అసలు మనకి ఇది కొత్తదా పాతదా అనే డౌట్ కూడా రాదు ఇలా చేసుకుంటూ ఉన్నారంటే. అప్పుడప్పుడు మీరు మళ్ళీ దోశ పెనాలను కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఐరన్ పెనం ఉన్న చాలు, పాడుతూ దోశలు వేసేసుకోవచ్చు. చిన్న పిల్లలైనా వేసేయచ్చండి, ఎందుకంటే అసలు అంటుకో కదా. దోశ అంటుకుంటే దాన్ని గీకి పెద్ద తలనొప్పి కదా, ఇంకా అవసరం అయితే అస్సలు రాదు మీకు. ఎందుకంటే మనం ఇలా చేసుకుంటాం కాబట్టి దోశ పెంకుకి అంటుకునే ప్రసక్తే ఉండదండి. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న పాత పెనాలు పక్కా పడేస్తున్నా సరే వాటిని తీసి ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదా, పేస్ట్ బాగా రుద్దేసిన తర్వాత తీసేసి కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇలా తీసేసిన తర్వాత మామూలుగా విమ్ లిక్విడ్ పెట్టి మీ దోశ పెనాన్ని ఒకసారి క్లీన్ చేయండి. ఇంకా చూసారు కదా, ఇలా క్లీన్ చేసేస్తే మనకి పెనం కొత్త దానిలాగా అయిపోతుంది. లాస్ట్లో చిన్న పని ఉంటుంది, ఆ చిన్నది కూడా ఏంటో నేను ఇప్పుడే చెప్పేస్తా చూడండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కొంచెం ఆయిల్, మనం వంట నూనెనండి, కొంచెం చూసారు కదా 2-3 చుక్కలు వేసాను. అది వేసి బాగా ఇలా పెంకుకి పట్టించేసేయండి. ఇంకా నెక్స్ట్ డే దోశలు వేసుకోండి, చక్కగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు వచ్చాయో రాలేదో కూడా చెప్పండి. పాత పెనం తీసి ట్రై చేయండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నూనె క్యాన్లు ఉంటాయి కదండి, ఎంత జిడ్డు పట్టిన నూనె క్యాన్లు అయినా సరే ఇవి పోస్తే చాలు, నిమిషాల్లోనే కొత్త వాటిలాగా తల మెరిసిపోతాయండి. మీరు రుద్ది కడగాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. చూసారు కదా, స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో 1 చెంచా ఉప్పు, అలానే 1 చెంచా సోడా ఉప్పు, వంట సోడా అని కూడా అంటారు, ఇలా వేసేయండి. ఈ నీళ్ళని బాగా మరిగించాలి. ఉప్పు, వంట సోడా వేసిన తర్వాత కొంచెం సర్ఫ్, కొంచెం అంటే కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదండి. ఈ నీళ్లు పోస్తే జిడ్డు ఎలా వదిలిపోతుందంటే మీరే చూస్తారు. క్యాన్లు తల మెరిసిపోతాయండి. మామూలుగా నూనె క్యాన్లని తోమిన తర్వాత కూడా తెల్లగా అయిపోతుంటాయి కదా, అలా కూడా కావు, చాలా బాగా వస్తాయి. ఇంక చూడండి, అవి 3 వేసిన తర్వాత ఇలా మీ దగ్గర వెనిగర్ ఉంటే వేయండి, లేకపోతే ఇలా నిమ్మరసం పిండేసేయండి. ఒక కాయ తీసుకొని ఆ రసాన్ని తీసుకోండి ఆ వాటర్లోకి. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్ ఉన్నా పర్వాలేదు, వెనిగరే ఫస్ట్ వేయండి. వెనిగర్ లేకపోయినప్పుడే ఇలా నిమ్మకాయని యూజ్ చేసుకోండి. ఈ లిక్విడ్ని బాగా కలపండి. చూసారు కదా, అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే అండి, తక్కువ ఖర్చుతోటి అత్యద్భుతంగా ఉపయోగపడే లిక్విడ్ అనమాట ఇది. ఎందుకంటే నూనె జిడ్డు వదిలించడం అంటే అది మామూలు విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. చేతులు అరిగేలాగా రుద్దాలి, ఇక నుంచి అవసరం లేదు. చూడండి, ఇలా ఆ నీళ్ళని ఇలా క్యాన్ల మీద పోసేయండి. ఇంకా ఇలా చాకులు, అలానే కట్టర్లు అవన్నీ ఉంటాయి కదండి, కత్తెరలు కానీ ఏవైనా కూడా, అవి కూడా జిడ్డు పడుతూ తుప్పు పడుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పైన లోపల మీకు జిడ్డు బాగా ఉన్న చోట ఎక్కువగా పోసుకోండి. చూడండి, నేను పైన పోసిన తర్వాత లోపల కూడా ఇలా పోసేసాను. తర్వాత కొన్ని నీళ్ళు అవే మిగిలిచ్చా కదా మనం, వాటికి ఉపయోగించిన నీళ్ళు, దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఇప్పుడు ఇలా రుద్దేసేయండి. మీరు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా తోమితే చాలు, వచ్చేస్తుంది, తల మెరిసిపోతుంది. ఇలా అన్నిటిని రుద్దేసేయండి, కట్టర్లని, కత్తులను, ఆ నీళ్ళతోటే బాగా రుద్దండి. తర్వాత లాస్ట్లో మామూలు నీళ్ళు పెట్టి క్లీన్ చేసుకుంటే చాలు, ఇంక వేరే పని ఏం అవసరం లేదు. నెలకు ఒకసారి ఇలా చేసుకున్నా చాలు. మన నూనె క్యాన్లు జిడ్డు అస్సలు కనిపించవు, ఇప్పుడే తెచ్చుకున్న కొత్త క్యాన్ లాగా ఉంటుంది. కావాలంటే తప్పకుండా
ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా కట్టర్లని, చాకుల్ని, అలానే కత్తెరలు కానీ ఏవైనా కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ పీసు పెట్టి అలా రుద్దేస్తే చాలు, ఎక్కువ రుద్దాల్సిన అవసరం అస్సలు ఉండదు. చూసారు కదా, అన్నీ రుద్దేసిన తర్వాత ఇప్పుడు మామూలు నీళ్ళతోటి క్లీన్ చేసుకుంటే ఎంత బాగా మెరిసిపోతుందో చూడండి. కడిగిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయో, జిడ్డు వదిలిపోయి మిలమిల మెరిసిపోతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా. మీకు ఏ చిట్కా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.